మీరు పెట్టే శాపనార్థాలే మాకు సూచనలుగా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చేదాకా 7 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు 3 ఎమ్మెల్సీలు ఒక రాజ్యసభ సభ్యుడు అందరం కలిసి అందరి లక్ష్యం ఒకటే, అర్జునుని లక్ష్యం పక్షి కన్నెట్లయితుందో మా లక్ష్యం భవిష్యత్తులో జరిగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యంగా పనిచేస్తాం. అందరూ ఒక రకంగా ఉండకపోవచ్చు, కొందరికి వెంట్రుకలు ఎక్కువ ఉండొచ్చు, కొందరికి వెంట్రుకలు తక్కువ ఉండొచ్చు, కొందరు బలంగా ఉండొచ్చు, కొందరు బక్కగా ఉండొచ్చు, కొందరు ఎత్తుగా ఉండొచ్చు, కొందరు పొట్టిగా ఉండొచ్చు. దాన్ని కూడా మీరు కంపేర్ చేసి రాస్తే ఎవరేం చేస్తారన్న? సో ఇది మనిషి 140 కోట్ల మంది జనాలలో ఒకరిని పోలిన మనిషి ఒకరు ఉండరు కదన్న. 8 మంది ఎంపీలు ఒక రకంగా ఎట్ట కనబడతారన్న? మీకు కనబడరు. ఖచ్చితంగా ఉంటాయి తేడాలు, బాడీలో తేడా ఉంటుంది, భాషలో తేడా ఉంటుంది, ఆర్థికంగా తేడా ఉంటుంది, రకరకాలైనటువంటి తేడాలు ఉంటాయి. మీరు గా తేడాలని చూపిస్తారు. కానీ మా అందరి లక్ష్యం ఒకటే, అది కమలం గుర్తు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం తప్ప వేరే లక్ష్యం లేదు మాకు. దేనికి? అరవింద్ గారు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్న సందర్భంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టిండు. రేపు మీరు కూడా శ్రీధర్ గారు కూడా ఇల్లు కట్టుకున్న భోజనం పెడతావు అపార్ట్మెంట్ కొట్టినా అంటే వస్తాం, అందరం వస్తాం, తప్పేముందండి అందులో? మీరు మా బీట్ చూస్తారు కాబట్టి మా బీట్ రిపోర్టర్ పిలిచిండని పోతాం, దాన్ని కూడా తప్పు పడితే మేము పక్క పార్టీ వాళ్ళ భోజనానికో మందు పార్టీకి పోతే మీరు బాధపడాలి. కానీ మా పార్టీ ఎంపీ ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే పిలిస్తే కూడా తప్పట్టేట్లనే. ఇప్పుడు మాకు అందరికీ 8 మంది ఎంపీలకి ఇండ్లు వచ్చినాయి. బండి సంజయ్ గారు ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉండేవారు, ఇప్పుడు పెద్ద బంగ్లా వచ్చింది. రేపు భోజనానికి పిలిచిరు అనుకోని పోతాం, అందరం ఎంపీలం పోతాం, అది కూడా తప్పేనా? మా పార్టీ ఎంపీ మమ్మల్ని భోజనానికి పిలిస్తే కూడా తప్పేనా అన్న? బంగ్లా వచ్చింది ఇప్పుడు బండి సంజయ్ గారికి, రేపో మాపో పిలుస్తారు భోజనానికి. బట్ ఇది రాంగ్ ఇన్ ఇట్. రఘునందన్ రావుకి ఇంతకాలం ఢిల్లీలో ఇల్లు లేదు, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ వచ్చింది అన్న, అపార్ట్మెంట్ వచ్చింది ఇంటికి రండి భోజనానికి అని పిలుస్తాం. దీన్ని కూడా భూతద్దంలో పెడితే ఎట్లా అన్న? అందుకనే తెలంగాణలో ఉన్న మీడియా చైతన్యానికి అభినందనలు అని చెప్పినాను. ఇంతకంటే ఎక్కువ ఇక ఏమనలేనన్న మిమ్మల్ని, ఎందుకంటే ఆడికెళ్ళే ఈడికి వచ్చినా కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. ఏమన్నాడే ఏమనలేదన్నా నేను. థ్యాంక్ యూ.